హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఫోన్లో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ని అయితే చూసుకుందాం. సో మనం 500 సబ్స్క్రైబర్స్ 3000 అవర్స్తోని మినీ మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదే ప్రాసెస్ మీకు చూపిస్తాను. 4000 అవర్స్తో 1K సబ్స్క్రైబర్తో చేసే మానిటైజేషన్ కూడా సేమ్ ఉంటుంది. సో ఈరోజు అయితే మనం మినీ మానిటైజేషన్ అయితే చేసుకుందాం. ఒకసారి మన క్రోమ్ ఓపెన్ చేసుకుని అందులో డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మానిటైజేషన్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ మానిటైజేషన్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. 3000 అవర్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అప్లై నౌ అని బటన్ అయితే కనిపిస్తుంది. ఆ అప్లై నౌ క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది అండి. అక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా మనకు, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఒకసారి అయితే మనం ఫస్ట్ ఆప్షన్ స్టెప్ 1 క్లిక్ చేసుకొని పైకి స్వైప్ చేసుకుంటే లాస్ట్ కింద ఒక ఐ యాక్సెప్టెడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకోవడమే. అది పెద్ద ప్రాసెస్ ఏముంటుంది, ఈజీగా ఉంటుంది. అది ఎమ్మటే వెరిఫికేషన్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ ఇది యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అన్నమాట. మనకు యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయితేనే యాడ్సెన్స్ అకౌంట్ మనకు ఉంటేనే మనకు రెవెన్యూ అనేది ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా వెరిఫికేషన్కు వెళ్తుంది అన్నమాట. యాడ్సెన్స్ అకౌంట్ ఉంటేనేమో అకౌంట్ ఉందని చెప్పేసి అక్కడ ఇవ్వండి. అకౌంట్ ఏం లేకపోతే మాత్రం ఐ హ్యావ్ డూ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అకౌంట్ లేదు అని చూపిస్తుంది. సో మనం ఏ మెయిల్తో అయితే మనకు ఛానల్ ఉందో ఆ మెయిల్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్. సో ఇక్కడ కంట్రీ ఉంది కదా, ఆ కంట్రీ వచ్చేసి మనం ఇండియా అని పెట్టుకోవడమే. ఓకే, మనం ఇక్కడైతే ఇండియా అని అయితే ఇచ్చేసుకున్నాం కదా. సో ఇండియా అని ఇచ్చేసుకున్న తర్వాత మనం పైకి స్కిప్ చేసుకుంటే మనకు ఒక బాక్స్ అయితే వస్తుంది. ఆ బాక్స్ మీద టిక్ చేసుకోవాలన్నమాట. అవన్నీ చదివి టిక్ చేసుకోవాలి. చదవకుండా పెద్ద నో ప్రాబ్లం ఏముండదు. సో అవన్నీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ బాక్స్ క్లిక్ చేసి మనం ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలి. సెటప్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా. సో మనం అలా చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచొని మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఓ చిన్న మిస్టేక్ చేసినా కూడా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు అకౌంట్ టైప్ ఆఫ్ వచ్చేసి ఇండివిజువల్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఇండివిజువల్గా ఉండాలి. బిజినెస్ పెట్టుకోవద్దు. బిజినెస్ పెట్టుకుంటే మాత్రం తర్వాత మనం రెవెన్యూ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దానికి డ్రైవింగ్ లైసెన్స్, నెక్స్ట్ బిజినెస్ ట్యాక్సీ కట్టి ఫామ్స్ అవన్నీ వండుకోవాల్సి వస్తుంది. సో అవన్నీ ఏం లేకుండా ఇప్పుడు నా అకౌంట్ వచ్చేసి కూడా ఇండివిజువల్లోనే ఉంటుంది. ఎవరి అకౌంట్ అయినా ఇండివిజువల్నే పెట్టుకోవడం అయితే చాలా బెటర్ అన్నమాట. ఇండివిజువల్గా పెట్టుకోవాలి అకౌంట్ టైప్ వచ్చేసి. సో కింద నేమ్ వచ్చేసి మనం ఏ ఐడెంటిటీ కార్డ్ అయితే మనం ఇవ్వాలనుకుంటామో ఆ ఐడెంటిటీ కార్డులో మన పేరు ఎలా అయితే ఉంటుందో అలానే బిగ్ లెటర్సా, స్మాల్ లెటర్సా, సో కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా సేమ్ అన్నమాట. మన గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్, ఇప్పుడు పాన్ కార్డ్ అయితే మీరు ఐడి ప్రూఫ్ ఇవ్వాలనుకుంటారు కదా, పాన్ కార్డ్ ఆరు డ్రైవింగ్ లైసెన్స్, సో దాంట్లో అయితే ఎలా ఉంటుందో మీ పేరు అలానే ఇవ్వాలి. చాలామంది ఛానల్ పేరు ఇస్తారు. ఛానల్ పేరు కాదండి అక్కడ ఇచ్చేది. మనం అయితే వచ్చేసి మన ఐడెంటిటీ కార్డులో అయితే మన ప్రూఫ్ ఉంటుంది కదా, సో ఆ ప్రూఫ్ పేరు ఏది ఉంటుందో అలానే చేసుకోవాలన్నమాట. బిగ్ లెటర్స్తో ఉంటే బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్తో ఉంటే స్మాల్ లెటర్స్ చూసుకోవాలి. సో కిందికి వచ్చేసి మనం అడ్రస్ 1, అడ్రస్ 2 ఉంది కదా. సో అడ్రస్ 1 లైన్లో మన వార్డు నెంబరు, నెక్స్ట్ కాలనీ నెంబరు, మీ ఇంటి నెంబర్ వేసేయండి. అడ్రస్ 2 ఉంది కదా, మీ మండలు, మీ డిస్టిక్, మీ విలేజ్ ఇచ్చేసేయండి. కింద సిటీ వచ్చేసి మీకు సిటీ ఏది వస్తుందో అది ఇచ్చేసేయండి. కింద పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ కూడా మీరే ఇచ్చేసింది. స్టేట్ వచ్చేసి ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. సో మరి దాని కింద నెంబర్, మన అకౌంట్ నెంబర్ ఇచ్చేసుకొని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకు రీడైరెక్ట్ అని పడుతుంది. సో ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. మనం ఓకే చేసినా ఓకే చేయకున్నా కూడా డైరెక్ట్గా మన యూట్యూబ్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో అది మన యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అన్నమాట.
ఇక్కడ సర్వర్ లేస్ అని ఉంది కదా, ఆల్మోస్ట్ అలా వెళ్ళలేదండి. ఒక 4-5 అవర్స్లో మనకైతే యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నాకు వచ్చేసి ఒక మొత్తం అయిపోవడానికి, ఆ థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోవడానికి నాకు ఒక 10 అవర్స్ పట్టింది. సో ఒక 10-15 అవర్స్లో అయిపోతుంటుంది, ఏముండదు. ఓకే, సెకండ్ స్టెప్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనకు క్రియేట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనకు థర్డ్ స్టెప్ చూసుకున్నట్లయితే ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, ఆ థర్డ్ స్టెప్ ఏంటంటే మనకు మన వీడియోస్ మన యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది అన్నమాట. మీ ఓన్ వీడియోసా లేవా అది అని చెప్పేసి అవి చెక్ చేస్తుంది. మానిటైజేషన్ అంటారు కదా, మన మానిటైజేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు ఇది అన్నమాట. సో వీడియోస్ని చెక్ చేస్తుంది. సో అది కూడా మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోగానే ఇలా కంగ్రాట్స్ అని చెప్పేసి అయితే మనకు ఇట్లా చూపిస్తుంది. స్టార్ట్ కంటిన్యూ చేసుకోవడమే. లెట్స్ గో అనేది కదా, లెట్స్ గో మీద క్లిక్ చేసుకుంటే మనకు అలానే వస్తుంది. సో మనకు మెయిల్కి కూడా మెసేజ్ వస్తుంది, ఇవి అప్రూవల్డ్ అని చెప్పేసి మనకు మెయిల్కి కూడా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మనకు ఈ మానిటైజేషన్ ఏంటంటే మినీ మానిటైజేషన్ అనేది మనకు ఎవరన్నా మన వీడియోస్ నచ్చితే సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్లో ఎవరైనా మనీ పంపాలనుకుంటే పంపొచ్చు అన్నమాట. సో మనకు బిగ్ మానిటైజేషన్ అయితేనే మనకు యాడ్స్ ప్లే అవుతాయి, మినీ మానిటైజేషన్తో మాత్రం యాడ్స్ ప్లే కావాలన్నమాట. సో ఇక్కడ సూపర్ స్టిక్కర్స్ అని ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేసుకుంటే కింద యాక్సెప్ట్ అని వస్తుంది. సో దాని మీద ఆ బాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేసుకుంటే మనకు సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్, షాపింగ్స్ అనేవి మనకు ఆన్లో ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటంటే మనకు ఎవరన్నా మన వీడియో నచ్చితే మనకు సూపర్ థ్యాంక్స్లో మనీ పంపే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది మినీ మానిటైజేషన్. మన వీడియోస్కి అయితే ఇప్పుడు యాడ్స్ ప్లే కావు. మనకు 4000 అవర్స్ మనకి సబ్స్క్రైబర్తో చేస్తే మాత్రమే యాడ్స్ ప్లే అయ్యి మనకు రెవెన్యూ వస్తుంది. అది కూడా మన ఓన్ వీడియోస్కి మాత్రమే వస్తాయన్నమాట. కాపీరైట్ కంటెంట్కి మాత్రం మనకు రెవెన్యూ రాదు. సో ఆ కాపీరైట్ కంటెంట్ వాళ్ళకి మాత్రమే వెళ్ళిపోతుంది రెవెన్యూ. మన ఓన్గా చేసుకున్న వీడియోస్కి మాత్రమే మనకైతే వస్తుంది. సో ఇక్కడ చూడండి, అన్నీ మనం క్లిక్ చేసుకున్నాం కదా, సూపర్ చాటు, సూపర్ స్టిక్కర్, సూపర్ థ్యాంక్స్. సో అలా అన్నమాట. ఇది మన మానిటైజేషన్ పాలసీ ఎలా చేయాలనేది ఫోన్లో.